విజేతలకు తెలంగాణ ప్రభుత్వ సన్మానం. వెంకయ్య నాయుడు చిరంజీవులను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిన్నట్టుడు చిరంజీవిని సీఎం, మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఘట్టం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్, సోమ్లాల్, కూరెల్ల, విఠాలాచార్యను సత్కరించారు. ఒక క్రమశిక్షణతో పట్టు చేసిన మన చిరంజీవి, మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్వాదం సమ్మయ్య గారికి హృదయపూర్వక నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు వేలు ఆనందాచారి ఇప్పుడు కేతావత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు. అంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. తర్వాత ఉమామహేశ్వరి, అలలు అలలుగా, కళలు కళలుగా పర్యాప్తం చేస్తున్న కళారూపాల్లో హరికథా గానం ఒకటి. ఉమామహేశ్వరి గారు ప్రత్యేకమైన అంశంతో వేదిక మిమ్మల్ని అలరించనుంది. 25 లక్షల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు అందరూ